Hi dear students, Chemical Reactions and Equations 10th class Chemistry chapter AP 2024-25 సంబంధించి న్యూ సిలబస్లో సో మనం ఆల్రెడీగా టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్లో కెమికల్ కాంబినేషన్ కెమికల్ డీకంపోజిషన్ రియాక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేసాం. నౌ వాట్ అబౌట్ కెమికల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ చూద్దాం. సో వాట్ ఈజ్ కెమికల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్? ఏ కెమికల్ రియాక్షన్ in which more active element displaces less active element from a compound is called to chemical displacement reaction. సో ఏ కెమికల్ రియాక్షన్లో అయితే మోర్ యాక్టివ్ ఎలిమెంట్ అనేది లెస్ యాక్టివ్ ఎలిమెంట్ ఇన్ ఏ కాంపౌండ్ ఫ్రమ్ ఏ కాంపౌండ్లో ఉన్నటువంటి లెస్ యాక్టివ్ ఎలిమెంట్ను డిస్ప్లేస్ చేస్తుందో దాన్ని మనము కెమికల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాం. సో నంబర్ ఆఫ్ రియాక్టెంట్స్ ఇన్ ద కెమికల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఈజ్ 2. నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఆల్వేస్ 2. ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనము. సో జింక్ is an element reacting with compound HCl hydrochloric acid. సో ఈ జింక్ అనే ఎలిమెంట్ ఈ కాంపౌండ్లో ఉన్న హైడ్రోజన్ను ఏం చేస్తుందంటే డిస్ప్లేస్ చేస్తుంది, అంటే బయటికి పంపిస్తుంది. అప్పుడు అక్కడున్న ప్లేస్ ఇది ఆక్రమిస్తుంది. సో అప్పుడు ఏ కాంపౌండ్ ఏర్పడుతుంది అంటే ఆక్వస్ సొల్యూషన్లో జింక్ క్లోరైడ్. సో జింక్ is a more reactive element, more reactive or more active element in the chemical reaction, and H2 is బయటికి పోయినటువంటిది లెస్ యాక్టివ్ ఎలిమెంట్. H2 is a less active element అని చెప్పొచ్చు. సో ఎగ్జామ్లో 1 మార్క్ క్వశ్చన్ ఇలా ఈక్వేషన్ ఇచ్చేసి డిస్ప్లేస్మెంట్ కెమికల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్కు ఈక్వేషన్ ఇచ్చేసి ఇన్ ద అబవ్ ఈక్వేషన్ విచ్ ఈజ్ అ మోర్ యాక్టివ్ ఎలిమెంట్ విచ్ ఈజ్ అ లెస్ యాక్టివ్ ఎలిమెంట్ అనేది అడుగుతుంటాడు. సో ఏదైతే బయటికి పోతుందో కాంపౌండ్లో నుంచి, సో అంటే ఇలా కాంపౌండ్లోంచి ఇలా బయటికి పోతుందో దాన్ని రైట్ సైడ్ ప్రోడక్ట్ సైడ్ రాస్తాం. అది లెస్ యాక్టివ్ ఎలిమెంట్, లెస్ రియాక్టివ్ ఎలిమెంట్, లెస్ యాక్టివ్ ఎలిమెంట్. బయటికి ఏదైతే పంపిస్తూ ఉందో అది మోర్ యాక్టివ్ ఎలిమెంట్. సో దిస్ ఈజ్ అ మోర్ యాక్టివ్ ఎలిమెంట్, దిస్ ఈజ్ అ లెస్ యాక్టివ్ ఎలిమెంట్ ఇన్ ద కెమికల్ రియాక్షన్ అని చెప్పవచ్చు. సో జనరల్ ఈక్వేషన్ ఆఫ్ కెమికల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ చూద్దాం. జనరల్ ఈక్వేషన్ ఫర్ chemical displacement reaction is, general equation చూద్దాం. A plus BC. ఏ అనేది ఎలిమెంటు బీసీలో ఉన్న బి అనే ఎలిమెంట్ను బయటికి పంపిస్తే ఈ స్థానాన్ని ఇది ఆక్రమిస్తే ఆ విధంగా ఈ కెమికల్ ఈక్వేషన్ చెప్పవచ్చు. A plus BC gives rise to AC plus B. So this is a general chemical equation for chemical displacement reaction. So ఈ పాయింట్స్ డిఫరెన్సెస్ వచ్చినప్పుడు సరిపోతాయి. సో దేనికి అంటే రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ కెమికల్ డిస్ప్లేస్మెంట్, కెమికల్ డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 1 2 3. ఎగ్జాంపుల్ 4th పాయింట్ అండ్ 5th పాయింట్ ఈ విధంగా 5 పాయింట్స్ సరిపోతాయి. 4 మార్క్స్కి వచ్చినా లేదా 8 మార్క్స్కు డిఫరెన్సెస్ కూడా అడగవచ్చు. డిఫరెన్సెస్ బిట్వీన్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అండ్ కెమికల్ డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. సో నెక్స్ట్ వీడియోలో మనము కెమికల్ డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. దట్స్ ఆల్. దిస్ ఈస్